శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో శ్రీ వరమహాలక్ష్మిని ఆరాధన చేయొచ్చు. రకరకాలుగా ఆరాధన చేస్తారు. అందులో భాగంగానే అమ్మవారికి షోడశ ఉపచారాలు పూజలు అయిపోయిన తర్వాత అమ్మవారికి గోధుమ పిండి, అలాగే వరపిండి, సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు ఇవన్నీ కూడా కలిపి అమ్మవారికి ఇలాగా మంగళహారతికి ఇవ్వడానికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు మనకిస్తారు. సర్వైశ్వర్యములను అనుగ్రహించాలంటే శ్రీచక్ర ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా అమ్మవారి నవావరణ పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇచ్చేటటువంటిది ఈ యొక్క నీరాజనం. ఇది భక్తితో ఏదైనా మనకి పాట వచ్చినా, లేదంటే గురువు ఇచ్చేటటువంటి మూలమంత్రంతో కానీ, లక్ష్మి స్తుతి ఏదైనా కూడా పఠిస్తూ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇది అందరికీ వెళ్ళాలి కనుక, అందరూ చేసుకోవాలి కనుక, అందరికీ అన్ని మంత్రాలు రావు కనుక మనం అమ్మవారిని ఈ రకంగా మంత్రం చెప్తూ అమ్మవారికి ఈ హారతిని చక్కగా మనం అందరం కూడా ఇద్దాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. 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 ఇదందరూ కూడా ఈ మంత్రాన్ని చెప్తూ అమ్మవారికి ఇలా నీరాజన మంత్రపుష్పాలను సమర్పణ చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గురువు ఎవరైనా మీకు మహాలక్ష్మి మంత్రాన్ని ఇచ్చినట్లయితే ఆ మంత్రంతో కూడా అమ్మవారికి ఇట్లా ఈ హారతిలో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూస్తూ సాధకుడు, సాధకరాలు, భక్తులందరూ కూడా తరిస్తారు. ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాళయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాళయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాళయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. శ్రీ మహాలక్ష్మీ పరాదేవతాయై నమః. లక్ష్మీనారాయణాభ్యో నమో నమః. అమ్మవారిని, శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ అనే మంత్రాన్ని కూడా స్మరణ చేసి, ఎందుకంటే శక్తి ఎక్కడ ఉంటుందో శివుడు కూడా అక్కడే ఉన్నట్లుగా, అలాగే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారో నారాయణుడు కూడా అక్కడే ఉంటాడు కనుక ఇలా 3 సార్లు ముఖం వచ్చస్సు, అనాహత చక్రం, స్వాదిష్టాన చక్రంలో అమ్మవారికి ఇలా 3 సార్లు అత్తిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః ఆనందమంగళ కర్పూర కోలాహల నీరాజనం సమర్పయామంటూ ఇలా నీరు వదిలి కొంచెం పుష్పాలు తీసుకొని ఈ పుష్పాలను ఇలా అమ్మవారు వైపు వేసేసి చక్కగా ఆ హారతిని అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హారతి ఇచ్చినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే దీపం అంటేనే లక్ష్మి, లక్ష్మి అంటేనే దీపం. దీపానికి అనేక రకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే దీపం అంటే సాక్షాత్తు గురుస్వరూపంగా మనకి చెప్పబడుతూ ఉన్నారు. ఎందుకంటే అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి మనల్ని జ్ఞానము వైపు నడిపించేటటువంటి వాడే గురువు.
ఎందుకంటే మనం చీకట్లో ఉంటే ఏమీ కనబడవు. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినైనా మనం ఆశ్రయిస్తే వారు మంచి సలహా ఇస్తారు కనుక అందువల్ల అదొక వెలుగని చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఈ శ్రావణ మాసానికి దీపానికి అంత విశిష్టతమైనటువంటి శక్తి ఉన్నది. ఎవరైతే ఇట్లా అమ్మవారికి ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం ఇచ్చినట్లయితే ఆ అష్టలక్ష్మి స్వరూపిణి శ్రీ వరమహాలక్ష్మి మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక మీ అందరికీ కూడా సకల ఐశ్వర్యములను కూడా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామీజీ శ్యామలానందనాథ.